హత్య సినిమాపై సునీల్ కుమార్ యాదవ్ పరువు నష్టం దావా వేశారు. ఈయన వైఎస్ వివేక హత్య కేసులో నిందితుడు. దర్శక నిర్మాత వైసీపీ ఇన్ఛార్జ్ 5 కోట్లు చెల్లించాలని డిమాండ్ చేశారు. ముగ్గురికి వేర్వేరుగా నోటీసులు పంపించారు. ప్రధానంగా వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ వెనక ఎంపీ అవినాష్ రెడ్డి ఉన్నారంటూ సునీల్ కుమార్ నోటీసులు పంపించారు. సినిమాలో తన తల్లిని ఉద్దేశపూర్వకంగానే అవమానపరిచారన్నారు. తన కుటుంబంపై తప్పుడు ప్రచారం చేశారని నోటీసుల్లో పేర్కొన్నారు. తప్పుడు ప్రచారంతో తన వృత్తి, తన జీవితానికి చాలా నష్టం జరిగిందన్నారు. వివేక హత్య కేసు విచారణ సిబిఐ చేస్తున్న సమయంలో సాక్షులపై ప్రభావం చూపిస్తుందన్నారు. ఇప్పుడు ఇదే అంశంపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు చెప్పాడు సునీల్ కుమార్ యాదవ్. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన ఫిర్యాదుపై సరైన చర్యలు తీసుకోవడం లేదనే కోర్టుకు వెళ్లానంటున్న సునీల్ యాదవ్తో మా ప్రతినిధి యోగానంద్ ఫేస్ టు ఫేస్. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఏటూగా ఉన్న సునీల్ యాదవ్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఏదైతే హత్య సినిమా ఉదంతంలో తన పాత్ర, తన తల్లి పాత్రను కించపరిచే విధంగా తీశారంటూ కూడా దర్శక నిర్మాత రచయిత కూడా లీగల్ నోటీస్ పంపించాడు. ఇక్కడ లీగల్ నోటీస్ పంపించడానికి ముఖ్య కారణం ఏంటంటే అక్కడ హైకోర్టులో నాకు న్యాయం జరుగుతున్న ఆశతో అన్ని ఆశయాలతో వెయిట్ చేశానన్నా. కానీ ఇప్పటి వరకు లేట్ అయిందనే ఉద్దేశంతో నేను మా లాయర్ గారి ద్వారా లీగల్ నోటీస్ పంపించాను పవన్ కుమార్కి మరియు శ్రీవిద్య బాసవ గారికి. ఇక్కడ ఎవరైతే డైరెక్టర్, ప్రొడ్యూసర్, దీని రైటర్ వెనకాల ఉన్న కుట్ర కోణం ఏందో తెలియడానికి లీగల్ నోటీస్ పంపించాను మా లాయర్ ద్వారా. 7 రోజుల్లోపు వాళ్ళ నిర్ణయం తెలియకపోయినా మేము డిఫార్మేషన్ కేసు అయితే నేను ఫైల్ చేయడం జరుగుతుంది. ఇదివరకు మీరు పులివెందుల పిఎస్లో కంప్లైంట్ కూడా ఇచ్చినట్టున్నారు దీనిపై గత 6 రోజుల క్రితమే. కానీ అక్కడి నుంచి రిప్లై ఏం రాలేదు. మీరు పులివెందుల పిఎస్ నుంచి వచ్చిందన్న. అక్కడ స్టే వేకెట్ పిటిషన్ కూడా వేసాను. ఇప్పుడు దసరా సెలవులని, ఆ సెలవులని ఇవన్నీ లేట్ అయింది. నాకు న్యాయం జరగాలనే ఉద్దేశంతో, త్వరగా న్యాయం జరగాలనే ఉద్దేశంతో నేను దీన్ని కోర్టును మా లాయర్ ద్వారా నేను ఆశ్రయించడం జరిగిందన్న. మీ పాత్రని, మీ తల్లి పాత్రని ఏ విధంగా కించపరిచారంటే ఇంతకుముందే గతంలో వివేకమైన సినిమా తీశారు. ఆ సినిమాలో లేని ప్రాబ్లం ఇక్కడ ఎందుకు వచ్చింది? ఇక్కడ సినిమాలో దురుద్దేశం ఏంటంటే ఈ కేసులో ఛార్జ్షీట్ మొదటి నుండి తీసుకుంటే మటుకు అది కోర్టు నిర్ణయిస్తుంది. ఎవరు తప్పు చేశారు, తప్పు చేయలేదు అనేది కోర్టు నిర్ణయిస్తుంది. అయితే ఇక్కడ 4 పేర్లే: ఉమాశంకర్ రెడ్డి, ఎర్రగంగిరెడ్డి, దస్తగిరి, సునీల్ యాదవ్. మిగతా 4 ఏమన్నా పతి వత్తల కాదు కదా. ఇప్పుడు సిబిఐ ఛార్జ్షీట్ ప్రకారం 8 మంది అనేది ఉద్దేశంతో తీసిన తర్వాత 8 మంది, అవినాష్ రెడ్డి అయినా, ఉదయ్ కుమార్ రెడ్డి అయినా, భాస్కర్ రెడ్డి అయినా, ఇంకోటువంటి శివశంకర్ రెడ్డి గారైనా, ఎవరైనా అందరినీ పొందుపరిచి సినిమా తీసి నేను పెద్దగా పట్టించుకునేవాడిని కాదు. ఎందుకంటే మమ్మల్ని ఒక్కనే హైలైట్ చేసి మేము నలుగురం పతివ్రతలం అని చెప్తే నేను ఒప్పుకునే రకంలో చెడు వ్యక్తులుగా దాన్ని చిత్రీకరించి ఎవరి ఉద్దేశాలతో వాళ్ళ డబ్బు ఉంది, వాళ్ళు సినిమా తీశారు. మాకు డబ్బు లేదు కాబట్టి మేము సినిమా తీయలేదు. అంతకు మించి తప్ప వేరేది ఏం లేదన్నా. ఇక్కడ ఒక జరిగే విషయం ఏంటంటే ఇప్పుడు భూములైనా ఏమైనా కబ్జాలు చేసే గుణము ఈ నలుగురిలో ఉంది. అటువంటి పరిస్థితిలో వీళ్ళు 4 సినిమా డబ్బులు ఉందని చెప్పి ఉద్దేశంతో చిత్రీకరించి మమ్మల్ని ఉద్దేశపూర్వకంగా కావాల్సిగా చేయడం చాలా తప్పని నేను లీగల్ నోటీస్ చదివింది. 5 కోట్ల రూపాయలకు నష్టపరిహారం కూడా చెల్లించమని చెప్పి వేశానన్న. అదే మీకు ఇప్పుడు కోర్టు ద్వారా న్యాయం జరుగుతున్న భావిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే సుమారుగా మీకు చాలా లేట్ జరుగుతుంది. వైఎస్ వివేక హత్య కేసులో కూడా ఇప్పటికే సుమారుగా 6 ఏళ్ళు గడిచి దాదాపు 7 ఏళ్ళు గడుస్తున్నాయి. ఇప్పటికి న్యాయం జరగలేదంటే కూడా వైఎస్ సునీత కూడా సుప్రీంకోర్టు మెట్లు ఎక్కుతూ ఉన్నారు. ఇప్పుడు మరొకసారి మీరు కూడా లీగల్ నోటీస్ పంపించి మీరు కోర్టు మెట్లు ఎక్కుతున్నారు. ఏం జరగబోతుంది కొత్త కేసులో అంతా కూడా? ఈ కేసులో ఎలాంటి విచారణకైనా ఎదుర్కోవడానికి నేను సిద్ధంగా ఉన్నా అన్న. ఒకవేళ నేను తప్పు చేసింటే కోర్టు శిక్షిస్తుంది, లేదంటే క్షమిస్తుంది. అంతవరకు మించి తప్ప వీళ్ళు ఉద్దేశపూర్వకంగా ఇట్లా సినిమాలు తీసి హత్య సినిమా శ్రీవిద్య బాసవ గారు అయితేనేమి, ఎస్ ప్రశాంత్ రెడ్డి గారు అయితేనేమి ఇట్లా రకరకాలుగా ఇబ్బంది పెట్టారు. ఈ కోర్టు ఇప్పుడు స్టేషన్లో కేసు పెట్టాను. ఎంక్వైరీ జరుగుతుండగా మీరు తప్పు చేయలేదా మీరు సినిమా వాళ్ళు వచ్చి ఉద్దేశపూర్వకంగా వచ్చి ఇక్కడ ఎంక్వైరీని ఎదుర్కోవాల్సింది తప్ప కోర్టును ఆశ్రయించడం చాలా తప్పని నేను అనుకుంటున్నా. అందుకే ఆ కోర్టు ద్వారా నేను కూడా న్యాయ నిర్ణీతం తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే ఈ కోర్టు నేడు చేయడం జరిగిందన్న. అంటే ఇది మొత్తం సినిమాలో కేవలం కొంతమంది మాత్రం విధంగా చిత్రీకరించి మరికొంతమందిని మంచి వాళ్ళకు చూపించే ప్రయత్నం చేశారంటున్నారా అన్న? ఎలాంటి విషయాలైనా, ఈ కోర్టు విషయంలో ఎలాంటి రకరకాల విచారణకైనా నేను రెడీ సిద్ధంగా ఉన్నా. వాళ్ళు లేరు కాబట్టి ఇలాంటి సినిమాలు చిత్రీకరించి వైఎస్ అవినాష్ రెడ్డి గారు అయితేనేమి, వైఎస్ భాస్కర్ రెడ్డి గారు అయితేనేమి, దీనికి సంబంధించినటువంటి దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి గారు అయితేనేమి, వీళ్ళు అనుచరులైనటువంటి పవన్ కుమారు, నెక్స్ట్ ఈయన వాళ్ళ పిఏటువంటి లాస్ట్ టైం జూన్ 21 అయినటువంటి సంబంధించినటువంటి వాళ్ళు నా మీద దాడి చేసినటువంటి వాళ్ళు అయితేనేమి ఇప్పటి వరకు ఏ విధంగా అయితేనే దీనికి విచారణ అయితే సిద్ధంగా ఉన్నానన్నా. వాళ్ళైనా కేసులో ఎలాంటి త్వరగా జరగాలని కోరుకుంటున్నాను. అంటే మొత్తంగా చూసుకుంటే మీకు ప్రాణహాని ఉందా వీరందరి తరపున కూడా? ఎందుకంటే మీరు ప్రాణహాని ఉందని కూడా కంప్లైంట్ ఇచ్చేస్తున్నారు కాబట్టి మీకు నిజంగా తిట్టింది మరొకసారి? నేను పోరాడుతున్నది సునీత మేడంతో కాదన్న, వైఎస్ అవినాష్ రెడ్డితో, జగన్మోహన్ రెడ్డితో, భారతీ రెడ్డితో అండ్ భాస్కర్ రెడ్డితో. అంతేకాని
ఇక్కడ పోరాడుతున్నటువంటి సునీత మేడంతో కాదు. ఎందుకంటే సునీత మేడం పోరాడితేనే మాలాంటి అమాయకులు కానీ ఇంకోటువంటి వాళ్ళని బయట పడతారు. అంతకు మించి తప్ప వేరే సమాధానం చెప్పలేను. ఎందుకంటే ఇది కోర్టు పరిధిలో ఉంది కాబట్టి నేనేం చెప్పలేనన్నా. ఈ కోర్టులో విచారణ జరిగినప్పటికీ నేను ఏ విచారణకైనా సిద్ధంగా ఉన్నానన్నా. ఎప్పుడైనా అనుకూల 24/7 ఎప్పుడైనా ఏ విధంగా విచారణ ఎదుర్కోవడం రెడీ ప్రాణహాని ఉందని మీకు ఫిర్యాదు ఇచ్చారు. అన్న. నేను ప్రాణహాని ఉందని గతంలో కూడా వైఎస్ఆర్సీపీ కడప జిల్లా ఎస్పీ గారికి గతంలో కూడా 3 సార్లు మొరబెట్టుకున్నా. కానీ ఇప్పటికీ నాకు రక్షణ కల్పించకపోతారో ఏమో నాకు తెలియదు, కానీ కల్పించలేదనే ఉద్దేశంతో నేను చెప్తున్నాను. మీ అయితే దస్తగిరికి ఇప్పటికే భద్రత కల్పించారు, గన్మెన్లు ఉన్నారు, కానీ మీకెందుకు గన్మెన్లు లేరు, ఎక్కడ కూడా భద్రత లేదు, మీకు ఒంటరిగా తిరుగుతూ ఉంటారు? అన్న, నేను ఒంటరిగా తిరుగుతున్నాను అంటే ఈరోజు నా భార్య డెలివరీ ఉంది, నేను వచ్చాను, హాస్పిటల్కి వచ్చాను. రేపు పొద్దున ఏం జరుగుతుందో నాకే తెలియదు. నేను కూడా భయంతోనే తిరుగుతున్నాను. ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కేసుల్లో ఎంతమంది ఎంత మట్టమయ్యారో తెలియదు. అండ్ వైఎస్ భాస్కర్ రెడ్డి గారికి నేను బద్ద శత్రువును. ఎందుకంటే ఆయన నా వయసు 30 సంవత్సరాలు, ఆయన వయసు 72 సంవత్సరాలు. కానీ నన్ను వ్యక్తిగతంగా ఆయన శత్రువుగా ఆయన టికెట్ తీసుకున్నారు. కాబట్టి నేను ఒక్కటే విషయం చెప్తున్నాను, నేను తప్పు చేయలేదు కాబట్టి ఏ కోర్టునైనా ఆశ్రయిస్తా. మీరు తప్పు చేయలేదు కదా, ఎందుకు టెన్షన్ పడి నా మీద ఇట్లా దాడులకైతేనేమి, దాని భౌతిక దాడులకైతేనేమి, మానసిక దాడులకైతేనేమి మీరు ఎందుకు దిగుతున్నారు అంటే పులివెందుల మీ రాజ్యం కాదని ఈ ముఖంగా ఈ బిక్టి పరంగా నేను చెప్తున్నాను వైఎస్ భాస్కర్ రెడ్డి గారికి. చూస్తున్నాం అయితే తనకు న్యాయం జరిగే వరకు ముఖ్యంగా అయితే ఇప్పుడు 5 కోట్ల ముఖ్యం కాదు, కానీ వీరు హత్య అనే సినిమాలో కేవలం మమ్మల్ని మాత్రమే చెడ్డగా చిత్రీకరించి మిగిలిన నిధులు లేకపోతే అవినాష్ రెడ్డి కానీ మిగతా ఎవరైతే వారందరినీ కూడా మంచివాగా చూపించే ప్రయత్నించారు. కానీ ఇక్కడ ఎక్కడ కూడా హత్య సినిమాకు సంబంధించి అక్కడ ఆధారాలు లేవు, కేవలం కల్పిత కథ ఆధారంగా సినిమా తీసుకొని వీరు మాత్రం మంచివారుగా మమ్మల్ని చెడ్డవాగా చిత్రీకరించారు. కాబట్టి మేము లీగల్ పరంగా ముందుకెళ్తున్నామంటూ కూడా వైఎస్ వివేకానంద రెడ్డిలో ఏటుగా ఉన్న హత్య కేసులో ఏటుగా ఉన్న సునీత పేర్కొంటున్నారు. వీడియో జర్నలిస్ట్ ప్రసాద్, బిగ్ టీవీ, అనంతపురం నుంచి.